హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. ఈరోజు మటుకు ఫ్రెండ్స్ లేదా గోకరకాయలు అయితే తీసుకున్నాం, పచ్చడి అయితే చేసుకున్నాము. తెలంగాణలో మటుకు గోకరకాయలు అంటారు ఫ్రెండ్స్. నేను కానీ తెలంగాణ బిడ్డని కాబట్టి పుట్టింది అయితే అక్కడే అనమాట. కాకపోతే నన్ను కడపకైతే ఇచ్చింది అనమాట. ఇంకా భాష అయితే మారిపోయింది. ఇక్కడైతే మట్టకాయలు అంటారు. లేత మట్టకాయలతో పచ్చడి అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉన్న లేత మట్టకాయలు అయితే తొక్కు బాగుంటుంది అనమాట. తయారు చేసుకుందామా ఫ్రెండ్స్? మట్టకాయలు మటుకు ఒలుచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ముదురు అయితే బాగుండవు, లేత మట్టకాయలు అయితే బాగుంటుంది అనమాట. నార ఉండదు కాబట్టి బాగుంటుంది లేత మట్టకాయలు. చూడు, ఇలా అయితే ఒలుచుకోవాలి. మీరు కానీ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే సూపర్ అయితే ఉంటుంది అనమాట. వేడివేడి అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మట్టికాయలు మటుకు శుభ్రంగా అయితే ఒలిచి మళ్ళీ అయితే ఒకసారి అయితే కడిగేసిన. చూడండి, శుభ్రంగా కడిగేసిన. ఇంకా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: ఎర్రగడ్డలు, టమాటాలు, 2 అయితే తెల్లగడ్డ పాయలు, కొన్ని అయితే ధనియాలు, పచ్చిమిరపకాయలు, పుట్టు కొబ్బరి, ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రోలు అయితే శుభ్రంగా కడిగేసిన అనమాట. పచ్చడి అయితే దంచుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి మటుకు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి మటుకు ఒక ముక్క అయితే తీసుకున్నాం. మంచిగా మెత్తగా అయితే దంచుకోవాలి. టిఫిన్ చేసిందా ఫ్రెండ్స్ మీరైతే? నేనైతే చేసిన ఫ్రెండ్స్. స్నానం చేసి పూజ చేసి టిఫిన్ అయితే వేసుకొని తినేసి ఇంకా పచ్చడి అయితే దంచుతున్నా మధ్యాహ్నానికి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి మటుకు చాలా అయితే మెత్తగా దంచకూడదు. కొద్దిగా అయితే ఒక్కలొక్కలే ఉండాలి. పంట కింద పడితే బాగుంటుంది టేస్ట్. తర్వాత అయితే పచ్చిమిరకాయలు వేసుకుందాం. కొన్నే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే చాలా కారం ఉన్నాయన్నమాట. తర్వాత అయితే ధనియాలు వేసుకుందాము. కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టినా కదా, ఈ ధనియాలు వేసుకుందాము. తర్వాత అయితే తెల్లగడ్డలు వేసుకుందాము. పచ్చిమిరకాయలు అయితే మెత్తగా అయితే దంచుకుందాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మెదిగినాయి కదా. ఇంకా మట్టికాయలు అయితే వేసుకుందాము. మట్టికాయలు కొన్ని వేసి దంచుకొని మళ్ళీ తర్వాత వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే దంచొద్దు. ఒక్కలొక్కలు దంచుకుంటేనే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొన్ని వేసి ఇంకా దంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక్కలొక్కలు అయితే మెదిగింది కదా. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేసి దంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే పచ్చడి ఎందుకు దంచుతానంటే మా పాప అయితే ఈ పచ్చడి బాగుంటుంది మా చాలా రోజులు అయింది కదా దంచు మానింది, అందుకోసం అయితే చేస్తాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటాము. చూడండి ఫ్రెండ్స్, ఒక్కలొక్కలు అయితే చట్నీ మెదిగింది కదా. ఇంకా టమాటాలు కానీ కోసుకొని వేసుకుందాము. ఇవి కానీ దంచుకోవాలన్నమాట. చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పురుగులు ఉంటాయి. పైన బాగానే ఉంటాయి, లోపల పురుగులు ఉంటాయి. కొన్ని వేసి దంచుకుందాం. రసం అంత మీద పడుతుంది. ఉప్పు అయితే ముందే వేసుకోవద్దు. ఉప్పు అంతా వేస్తే నీళ్ళన్నీ ఊరి ముఖం మీద పడుతుంటాయి దంచినప్పుడల్లా. అంతా మెదిగినాకైతే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మెదిగింది కదా. ఇంకా కొద్దిసేపు అయితే దంచి తీసేద్దాం ప్లేట్లోకి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెదిగింది కాబట్టి ఉప్పు వేసుకుందాము. కొద్దిగా తక్కువనే వేసుకుందాం. తక్కువ అయినప్పుడు మళ్ళీ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పచ్చడి అయితే మెదిగింది కదా, తీసేస్తాం. బాగా అయితే మెత్తగా అయిపోయింది.
చూడండి ఇలా అయితే దంచుకోవాలన్నమాట. చాలా మెత్తగా అయితే దంచుకోవద్దు, ఇలా అయితే దంచుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసేస్తా. ఫ్రెండ్స్ బాండిలు అయితే పెట్టిన పొయ్యి వెలిగించేసి వేడెక్కినాక నూనె వేసుకున్నాము. బాండిలు అయితే వేడెక్కింది, నూనె వేసుకుందాం. నూనె అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకుందాం, పచ్చడి మగ్గాలి కాబట్టి నూనె అయితే ఎక్కువనే పడుతుంది. పచ్చడిలోకి అయితే కొద్దిగా అయితే పసుపు వేసుకుందాము. ఫ్రెండ్స్ నూనె అయితే ఎక్కింది, నూనె అయితే వేడెక్కింది. తర్వాత గింజలు అయితే లైట్గా అయితే వేసుకుందాము. తర్వాత అయితే పచ్చడి దంచుకున్నాం కదా, అదైతే వేసుకున్నాము. ఈ పచ్చడిని అయితే మంచిగా కలబెట్టేసి సన్న మంట మీద ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కలబెట్టేసినాం కదా, ఇంకా కొద్దిసేపు అయితే బాగా మగ్గనిద్దాము. మగ్గినాక నూనె అంతా బయటికి తేలుతుంది, అప్పుడు మగ్గినట్టు పచ్చడి. మూత పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే తీద్దాము. బాగా మగ్గుతుంది కదా, ఇంకా కొన్ని అయితే నీళ్లు వేసుకుందాం. మంచిగా ఉడికి దగ్గరికి అయితే అయిన తర్వాత బాగా నూనె అయితే బయటకు వస్తుంది. కొన్ని అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే ఉడకాలి ఇదంతా. మూత పెట్టేస్తా, సన్న మంట మీద ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్ మటకాయల పచ్చడి అయితే తయారైపోయింది, బాగా మగ్గిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ గుమగుమలాడుతాను మటకాయలు అయితే పచ్చడి. చూడండి మంచిగా ఆయిల్గా వచ్చేస్తుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము. ఇంకంతా కలబెట్టేసి దించేద్దాం. కమ్మటి పచ్చడి అయితే తయారైపోయింది. అయిపోయింది మళ్ళా ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ పొయ్యి అయితే. చూడండి ఫ్రెండ్స్ కమ్మటి మటికాయల పచ్చడి అయితే తయారైపోయింది అనమాట. టేస్ట్ చేస్తా ఎలా ఉందో మీకైతే చెప్తా. అన్నం అయితే ఇంకా కాలే ఫ్రెండ్స్, అందుకోసమే అన్నంలో తిని చూపించేది, కాకపోతే పచ్చడి టేస్ట్ చేసి. సూపర్ ఉంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే. బాగా కారకారంగా పుల్లగా బాగుంది పచ్చడి అనమాట. మీకు కానీ నచ్చినట్టయితే మీరు కానీ చేసుకొని తిని అక్క సూపర్ అయితే ఉందని మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.